Long live Sonia Gandhi. Sonia Gandhi Zindabad. Sonia Gandhi Naikatvam. Sonia Gandhi Naikatvam. Sonia Gandhi Zindabad. Sonia Gandhi Zindabad. నేతమ నాయకురాలు సోనియా గాంధీ మేడం గారి 79వ బర్త్డే జరుపుకుంటున్నాము. వారికి మన కాంగ్రెస్ జిల్లా తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. తెలంగాణ వచ్చిందంటే సోనియా పుణ్యం ఈరోజు రావడం. అదే కాకుండా సోనియా మేడం గారు ఎన్ని అవకాశాలున్నా 2004లో ప్రధానమంత్రి అవకాశం ఉండే, 2009లో కూడా ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కానీ ప్రధానమంత్రి త్యాగం చేసి మరి మన్మోహన్ సింగ్ కూర్చుండబెట్టి మన పార్టీ కోసము ఎల్లవేళలా కష్టపడుతూ ఆ రోజుల్లో కొందరు దేశంలో విధ్వంసం సృష్టించి వారి భర్తను పొట్టను పెట్టుకున్నా కానీ రాజీవ్ గాంధీ గారిని వారు ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీని కాపాడి 2 సార్లు దేశంలో అధికారం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్గా ఉండి మరి ఈరోజు మనందరి నాయకురాలు వారు జన్మజన్మలుగా ఇంకెన్నో జన్మాలు బర్త్డే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మరి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో ముందు పోతున్నాం కాబట్టి మనమందరం ఒక ఐకమత్యంగా ఉండి మన పెద్ద కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటే 140 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర. నెహ్రూ గారి కుటుంబం నుంచి స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కొంతమంది బీజేపీ వాళ్ళు నెహ్రూ గారిని విమర్శిస్తున్నారు. మరి ఆనాడు ఏం చేశారో తెలియదు కానీ
ఈరోజు మరణించిన వారిని విమర్శించడం తప్పు. ఎక్కడైతే లైవ్లో ఉన్నామో వారి గురించి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. చనిపోయిన వారి గురించి మాట్లాడడం తప్పు. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, విమర్శిస్తారు. మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఈరోజు ఆ రోజు నెహ్రూ గారు ఏం మాట్లాడారో ఏం చేస్తారో తెలియదు, కానీ దానిని చనిపోయిన వారిని మాట్లాడడం తప్పని చెప్పి నేను సభకు తెలుపుకుంటున్నాను. ముందు మనము భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము, అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్దాము దాని గురించి మాట్లాడి, కానీ పార్లమెంట్లో మీరు చనిపోయిన వారి గురించి మాట్లాడడం తప్పని మేము సభకు తెలుపుకుంటున్నాను. మరి మీరు ఆనాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు దేశ ప్రజల కోసం, యువకుల కోసం. ఇంతవరకు ఒక ఉద్యోగం చేయలేదు. ఇప్పటివరకు 12 సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీ గారు ఇంతవరకు ఒక ఉద్యోగం లేదు యువకులకు. మరి కాలాదాన్ని లెక్కేద్దాం, గరీబులందరికీ 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు అది ఎక్కడ తీసుకురాలేదు. మరి ఇవన్నీ సబ్జెక్టు మర్చిపోయి ఓన్లీ నెహ్రూ కుటుంబం మీద పడుతున్నారు. ఈ పద్ధతి కాదు. వారి కుటుంబము దేశానికి త్యాగం చేసిన కుటుంబము. వారి అత్తను పోగొట్టుకున్నది, భర్తను పోగొట్టుకున్న కుటుంబం నెహ్రూ గారి ఫ్యామిలీ. ఈనాడు స్వతంత్రం వచ్చిందంటే నెహ్రూ ఫ్యామిలీ వల్లే స్వతంత్రం వచ్చింది. కాకపోతే ఇంకొకసారి ఈ విధంగా కళ్ళబెల్లి మాటలు చెప్పి ప్రజలు మభ్యపెట్టకండి, తప్పుదో పట్టేదని కోరుకుంటూ, మరి మున్ముందు కూడా కాంగ్రెస్ మరి ఇంకా బలోపేతం అవుతుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ బలోపేతం అవుతుంది. మనమందరం కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక యూనిట్గా ఉండి కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మీరు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్న గారికి, రత్నాకర్ అన్న గారికి, కేశవన్ గారికి, తయార్బిన్ రంజాన్ గారికి, శేఖర్ అన్న గారికి, గంగారెడ్డి అన్న గారికి, వివిధ సెల్స్ అధ్యక్షులకు అందరికీ స్వాగతం తెలుపుతూ, 100 మంది కేసీఆర్లు పోరాటం చేసినా సోనియా గాంధీ గారు ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఇలా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారు. ఆమె రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీకి, దేశానికి ఎంతో అండగా ఉండే. యూపీఏ చైర్పర్సన్గా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆర్టీఐ చట్టం కానీ, ఆహార భద్రత కానీ, విద్యాకు చట్టం లాంటి ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. మనము సోనియా గాంధీకి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఇంకా తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఆమె నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी जिंदाबाद, लॉन्ग लिव सोनिया गांधी, लॉन्ग लिव सोनिया गांधी, लॉन्ग लिव सोनिया गांधी, लॉन्ग लिव सोनिया गांधी, सोनिया गांधी नायकत्వం, सोनिया गांधी जिंदाबाद, सोनिया गांधी सोनिया गांधी గారి నాయకత్వం, सोनिया गांधी గారి నాయకత్వం, कांग्रेस पार्टी कांग्रेस पार्टी प्रियंका गांधी గారి నాయకత్వం. సోనియా గాంధీ గారి 79వ జన్మదిన సందర్భంగా హృదయపూర్వకంగా ఇందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆమెకు మన అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 79వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఏ నిర్ణయం అయితే తీసుకున్నదో దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రపంచ దేశాలను ఆకర్షించడానికి తెలంగాణను భారతదేశంలో 2047 ముందుంచడానికి తీసుకున్న సమ్మిట్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆమె జన్మదినం రోజు మనం అందరం కోరుకుంటున్నాం. ఒకసారి మనం మననం చేసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయత్ ఎన్నికల్లో వార్డు మెంబర్ కావడానికి పోటీ పడుతున్నటువంటి ప్రజాస్వామ్య దేశం. కానీ
సోనియా గాంధీ గారికి ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి అవకాశం దొరికిన సందర్భం, దాన్ని తృణప్రాయంగా త్యజించి అప్పటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేనటువంటి పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడం, ఆర్థిక వ్యవస్థను ప్రతిపుష్టి చేయడానికి, ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి తీసుకున్న నిర్ణయం సోనియా గాంధీ గారిది. సోనియా గాంధీ ప్రపంచ దేశాల్లో ఈరోజు ఆమెకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలతో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ప్రతి అంశాన్ని ఆలోచించి అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా అత్యుత్తమంగా 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో 23 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోనియా గాంధీ, ఆమె భర్త చనిపోయిన తర్వాత ఈ దేశానికి త్యాగం చేసిన తర్వాత ఒక విధవరాలిగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ దేశమంతా నాది, నా దేశాన్ని నేను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకు నడిచి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీని, చిన్న పిల్లలను కూడా పెంచి పోషించి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చినటువంటి తల్లి జన్మదినం నాడు మనం అందరం ఈరోజు ఆ జన్మదినం నిజామాబాద్ జిల్లాలోనే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచంలో అనేక దేశాల్లో జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో మనం పాల్పంచుకోవడం గర్వించదగ్గ విషయం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటి వరకైతే భారతదేశ ప్రజాస్వామ్యం ఉంటుందో అప్పటి వరకు సోనియా గాంధీ గారి పేరు ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లిగా 1200 మంది త్యాగం చేసినటువంటి అమరుల యొక్క ఆలోచనను ఆమె మళ్ళీ ఎవ్వడు కూడా తన ప్రాణాన్ని త్యజించద్దు అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఆమెకు మన జిల్లా తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ